హాయ్ ఫ్రెండ్స్, కామికవనంలో ఉన్న పాండవుల దగ్గరికి శ్రీకృష్ణుడు పాంచాల, యాదవ, వృష్టి, భోజాంధకులైన బంధువులతో వస్తాడు. వాళ్ళంతా కలిసి ధార్తరాష్ట్రులను నిందిస్తారు. దుష్టులైన దుర్యోధనాదులను సంహరించి కౌరవ శ్రేష్ఠుడైన ధర్మరాజుకు పట్టాభిషేకం చేద్దామని శ్రీకృష్ణుడు అంటాడు. అప్పుడు అర్జునుడు శ్రీకృష్ణుడిని అనేక విధాలు స్తుతించి శాంతింపచేస్తాడు. ఇంతవరకు మనం ముందు ఆడియోలో చెప్పుకున్నాం. తర్వాత శ్రీకృష్ణుడు అర్జునుడితో అంటాడు, మన ఇద్దరం నరుడు నారాయణుడు అనే ఆది ఋషులం. వారిలో నువ్వు నరుడివి, నేను నారాయణుడిని. మనం గొప్ప శక్తి కలిగి మనుజలోకంలో అవతరించాము. శ్రీకృష్ణుడు అర్జునుడు తమకు భేదభావమే లేదని, తమలో ఒకరికి మిత్రులు ఇంకొకరికి మిత్రులేనని, అలాగే ఒకరి శత్రువులు ఇంకొకరికి శత్రువులేనని పరస్పర హితకరమైన మిత్ర సల్లాపాలు ఆడుకుంటూ ఉంటారు. అప్పుడు శ్రీకృష్ణుడి దగ్గరికి ద్రౌపది వచ్చింది. ఆమె శ్రీకృష్ణుడితో, దేవా, నువ్వే తొలి సృష్టి సమయంలో బ్రహ్మదేవుడివి. ఇది అసితుడైన దేవులుడి ప్రవచనం. నువ్వే నిత్య సత్యమయుడివైన యజ్ఞపురుషుడివి. ఇది కశ్యప్ మహర్షి చెప్పిన మాట. నువ్వు సర్వవ్యాపివి. నీ అవయవాల్లో విశ్వ సృష్టి అమరి ఉంది. ఇది నారదుడి వాక్కు. నువ్వు అక్షయ జ్ఞాననిధివి. ఇది సర్వముని ముఖ్యుల ప్రశంస. ఆధ్యాత్మిక జ్ఞానులై సర్వధర్మ సూక్ష్మ కోవిదులై రాజర్షి శ్రేష్ఠులై తృప్తి వహించే వారికి, యోగీశ్వరులకు, సజ్జనులకు సర్వశరణ్యుడివైన నీవే దిక్కు. నీకు తెలియంది ఏదీ లేదు. అయినా నేను అనుభవించిన పరాభవాన్ని నీకు చెప్తాను. నేను చక్రవర్తి అయిన పాండురాజు కోడల్ని, వీరాధివీరులైన పాండవుల భార్యను, మహాబలశాలైన దృష్టజిమ్నుడి సహోదరుని, నీకు చెల్లెల్ని. అట్టి నన్ను దుశ్శాసనుడు నిండు సభలో తలవెంట్రుకలు పట్టి ఈడ్చాడు, దారుణంగా అవమానించాడు. అప్పుడు పాండవులు ఊరుకున్నారు. భీష్మాది వృద్ధులు బంధువులు చూసి ఊరుకున్నారు. శరణు వేడిన వారిని కాపాడేవారే. నన్ను రక్షించండి అని మొరపెట్టుకున్న నా ఆక్రందన ఆలకించలేదు కదా. ఇంకా భీమార్జునుల భుజబలం ఎందుకు? సోదరులు, కొడుకులు, బంధువులు దండిగా నాకున్నప్పటికీ నాకెవ్వరూ లేనివారయ్యారు. ఆ సమయంలో కర్ణుడు నన్ను చూసి నవ్వాడు. కృష్ణ, లోకుల చేత నిందించబడే దుశ్శాసనుడి దుష్టచేష్ట కంటే కర్ణుడు నన్ను చూసి నవ్విన నవ్వు నా మనసును మహాఘోరంగా కాలుస్తూ ఉంది. చాలా కాలం క్రిందట వేదాలు చదువుకుంటూ పిల్లలతో ఆడుకుంటున్న కాలంలో భీముడు ఒకనాడు ప్రమాణకోటి ప్రదేశంలో గాఢ నిద్రలో మునిగి ఉంటే అతడిని ప్రమాణకోటి అనే పేరు గల అగాధమైన గంగమడుగులో తోయించారు. విషం తినిపించారు. విషసర్పాల చేత కరిపించారు. పంచపాండవులను తల్లితో పాటు వారణావతంలో లక్క ఇంట్లో పెట్టి కాల్పించడానికి ప్రయత్నించారు. ఇప్పుడు మోసపు జూదంలో రాజ్యం లాక్కున్నారు. అయినా అన్ని అవమానాలను భరించి పాండవులు నేడు శౌర్యం కోల్పోయి పడి ఉన్నారు. ఇక నేను పడిన పరాభవాన్ని ఎలా తొలగించగలరు అని ద్రౌపది ఏడ్చింది. అప్పుడు కృష్ణుడు ద్రౌపదితో అన్నాడు, నీ హృదయతాపం కారణంగా అర్జునుడి యొక్క కఠోర బాణపాతం చేత ధార్తరాష్ట్రులు మృత్యు సదనానికి చేరక తప్పదు అని శ్రీకృష్ణుడు చెప్పగా, అర్జునుడు ద్రౌపదితో అన్నాడు, పురుషోత్తముడైన శ్రీకృష్ణుడు మన యోగక్షేమాలను చూస్తూ ఉన్నాడు. పాప కళంక పంకాలను తొలగింపచేస్తున్నాడు. దుర్మదులైన మన శత్రువులు నశించగలరు. 3 లోకాలను జయించగల గొప్పతనం మనకు చేకూరి ఉన్నది. ఇంకా నీకు సంతాపం ఎందుకు? అలా అర్జునుడు చెప్పగా దృష్టజిమ్నుడు అన్నాడు, ద్రౌపది, భీముడు దుర్యోధన దుశ్శాసనులను, అర్జునుడు కర్ణుడిని, నేను ద్రోణుడిని యుద్ధంలో చంపుతాము. నువ్వు విచారించిన అవసరం లేదు అని ద్రౌపదితో అన్నాడు. అలా అందరూ ద్రౌపదిని ఊరడించారు. అప్పుడు కృష్ణుడు ధర్మరాజుతో అన్నాడు, ఇక్కడ మీ వృత్తాంతాన్ని అంతటినీ నేను యుయుధానుడు చెప్పగా ద్వారకలోనే విని చాలా దుఃఖించి నిన్ను చూడటానికి వచ్చాను. ఆ సమయంలో నేను నీ దగ్గర లేను. అందువలన ఈ దుర్వ్యసనం సంభవించింది. మహిళ, మద్యం, వేట, జూదం అనే 4 పెద్ద వ్యసనాలు. అందులోనూ అనర్థాలకు మూలమైన పాపపు జూదం వదిలిపెట్టకపోతే పాపం చుట్టుకుంటుంది. ఆ జూదం జరిగినప్పుడు అక్కడ నేనే ఉండి ఉంటే అనేక హేతువులను, నిదర్శనాలను చూపి పెద్దలైన కృప, ద్రోణ, విదుర, భీష్ముల తోడ్పాటుతో ధృతరాష్ట్రుడిని ఒప్పించి ఆ పాపపు జూదాన్ని ఆపుచేసి ఉండేవాడిని.
ప్రేమతో హితవు చెప్పిన వినని మూర్ఖులను, అధర్మపరులను నేను కూలతోసి ఉండేవాడిని. నేను దగ్గర ఉంటే మీకు ఎన్నడూ కీడు కలగదు. నేను 10 నెలలు సముద్ర తీరంలో సాల్వుడితో యుద్ధం చేయవలసి వచ్చింది. అందువలన దుష్టజీవిత సమయంలో మీకు దూరంగా ఉండిపోయాను అని అనగా ధర్మరాజు ఆ వృత్తాంతాన్ని చెప్పమని అడిగాడు. అప్పుడు శ్రీకృష్ణుడు సౌంభకాఖ్యానాన్ని ఇలా వివరించసాగాడు. నువ్వు చేసిన రాజసూయ యాగంలో నాకు పూజార్ఘ్య ప్రదానం చేయటాన్ని చూసి ఓర్వలేక మత్సరించిన శిశుపాలుడు నా చేత చచ్చాడు కదా. అతడి తమ్ముడే ఆ సాల్వుడు. అతడు కామగమనం గల సౌంభక నగరంతో కదిలి వచ్చి ద్వారకాపురిని ముట్టడించాడు. శత్రురాజులకు యముడి వంటివాడైన శిశుపాలుడిని సంహరించి గర్వంతో విహరిస్తున్న శ్రీకృష్ణుడు వృష్టివంశం వాడు ఎక్కడ ఉన్నాడు వాడిని చంపి జయోన్నతతో వెలుగుతానని సాల్వుడు మహాపరాక్రమపేతుడై చతురంగ బలాలతో దండెత్తి ద్వారకాపురిని ముట్టడించాడు. ఆ సాల్వుడి సేనలోని ఏనుగులు ద్వారకా పట్టణానికి వెలుపలి ఉండే ఉద్యానవనాలలోని తాళ, సాల, తమాలాది వృక్ష సమూహాలను సమూలంగా నాశనం చేశాయి. ఇది ద్వారక కోట వర్ణనం. ఆ కోట గడ్డితో, జలంతో, ఆహారధాన్యాలతో, సమిధలతో పుష్కలం. అందులో శతఘ్నులు మున్నగు ఆయుధ యంత్రాలు అమర్చబడి ఉన్నాయి. దాటలేని కందకం, ఎత్తైన ప్రాకారాలు, బురుజులు, 4 దిక్కుల 4 గోపురాలు, పెద్ద కవాటాలు అందులో ఉన్నాయి. అక్కడి సైనికులు ఎక్కువ జీతభత్యాలు పొందటం చేత సంతృప్తులు, సంతోషం మీరి ఉన్నవారు. అక్కడ రథ, గజ, తురగ, పదాతి దళాలు అసంఖ్యాకంగా ఉన్నాయి. పదునైన సరికొత్త ఆయుధ విశేషాలు, అలాతశర చక్ర, తోమర, పరస్సు, పాశ, అంకుశ కూటాలు అక్కడ ఉన్నాయి. వీరయోధులు కావలి కాస్తున్న విశాలమైన అట్టాలకాలు ఉన్నాయి. అందువలన సాల్వుడు ద్వారకను భేదించలేక కోట వెలుపల మైదానాలలో సైనిక శిబిరాలు నిర్మించాడు. అంతేకాక అతడు తన సౌంభక పట్టణంతో నిత్యం అలజడి సృష్టిస్తున్నాడు. అందువలన యాదవులు ఆ సౌంభకం యొక్క విజృంభణ సహించలేక యుద్ధానికి సర్వాయుధాలతో సిద్ధులయ్యి చారుదేష్ణుడు, ప్రద్యుమ్నుడు, సాంబుడు శత్రు నిర్మూలన చెయ్యాలన్న కోరికతో మహోత్సాహంతో ద్వారకాపురి కోట లోపల నుండి బయటికి వచ్చారు. ఆ యువ వీరులు బలవంతులు, విద్యాధరుల వంటివారు, యుద్ధ నిపుణులు. శ్రీరాముడు పరాక్రమం వంటి పరాక్రమం కలవాడు, జయింప సాధ్యం కానివాడు, శత్రుగజాలను చీల్చి చెండాడటంలో సింహం లాంటివాడు అయిన సాంబుడు శర పరంపరలతో భూమిని కప్పుతూ సహజ సాహసంతో భయంకరుడైన సాల్వ సేనాధిపతి క్షేమవృద్ధిని ఎదుర్కొన్నాడు. సాంబుడు వేసిన పెద్ద బాణాలకు బెదరక క్షేమవృద్ధి తిరిగి ఆ యుద్ధంలో సాంబుడిపై 1,00,000 బాణాలను ప్రయోగించాడు. క్షేమవృద్ధి వేసిన బాణాలకు తాళలేక సాంబుడు బంగారు చివరలు కలిగిన బాణాలతో అతని రథానికి పూంచిన గుర్రాల మర్మస్థానాల్లో కొట్టాడు. ఆ బాధకు గుర్రాలు తాళలేక సారథికి లొంగక రథాన్ని యుద్ధభూమి నుండి తొలగించుకొని పారిపోయాయి. ఆ విధంగా సాల్వ సేనాపతి యుద్ధ విముఖుడు కాగా వేగవంతుడనే వీరుడు సాంబుడిని ఎదుర్కొన్నాడు. అతడు వేసిన వేగ బాణ పరంపరలతో దిగంతరాలు బాణపంజరాలయ్యాయి. సాంబుడిని పక్కకు తప్పుకొమ్మని పిలిచి చారుదేష్ణుడు వేగవంతుడితో పోరాడి అతడి తల పగిలేటట్లు తన గదతో కొట్టాడు. ఆ దెబ్బకు వేగవంతుడి తల నుండి నెత్తురు నీటి వెల్లువలా ప్రవహించింది. ఇలా చారుదేష్ణుని గదాఘాతానికి వేగవంతుడు పిడుగుపాటుకు ఎత్తైన కొండకొన పగిలి నేలపైన దొరలి కూలినట్లు కిందపడి మరణించాడు. అప్పుడు విచించుడనేవాడు అవిచింత్య పరాక్రముడై చారుదేష్ణుడితో పోరాడటానికి తలపడ్డాడు. విచింత్యుడు చారుదేష్ణుడిపై చాలా వాడి బాణాలు వేశాడు. చారుదేష్ణుడు ఆ క్షణంలోనే చేతిలో విల్లు ధరించి అభిమంత్రించి వానిపై ఆగ్నేయాస్త్రాన్ని ప్రయోగించాడు. అప్పుడు ఆకాశంలో భయంకరంగా నిప్పురవ్వలు కమ్ముకున్నాయి. ఆగ్నేయాస్త్రం తన రొమ్మును తాకటం చేత విచింత్యుడు పొడమి అదిరేటట్లు కిందపడి మరణించాడు. ఘనుడైన అతడి మరణం చూసి సాల్వుడి సైనికులు హాహాకారాలు చేసి సంక్షోభం పొందాయి. సాల్వుడు సమస్త ఆయుధాలతో కూడి ఉన్న రథాన్ని ఎక్కివచ్చి తన సేనలో ఏర్పడిన కలవరపాటును తొలగించి యాదవ సైన్యంపై అనేకాలైన అస్త్రశస్త్రాలతో విజృంభించి పోరాడసాగాడు. అప్పుడు వాడిపై ఆగ్రహం చెంది
తెల్ల గుర్రాలని పూంచిన రథం ఎక్కి ఆ రథం మీద బంగారు కొయ్యిపై మొసలి గుర్తు జెండా బాగా ప్రకాశిస్తూ ఉండగా ప్రద్యుమ్నుడు పదునైన బాణాలు ప్రయోగిస్తూ సాల్వుడిని యుద్ధానికి ఆహ్వానిస్తూ శరవర్షం కురిపించాడు. సాల్వుడు కూడా పూనికతో వాడి బాణాలు ప్రయోగించాడు. అస్త్ర విద్యలో ఆరితేరిన ఇద్దరి మధ్య పోరు భీకరమయ్యేసరికి ద్వారకాపట్టణంలోని సౌంభకపురిలోని ప్రజలు చాలా కలవరపడ్డారు. యుద్ధానికి ముందు భాగంలో ప్రద్యుమ్నుడు సాల్వుడిని వాడి బాణాలతో భేదించాడు. అప్పుడు సాల్వుడు భూమి కంపించేటట్లు రథంపై మూర్ఛిల్లాడు. అప్పుడు సాల్వుడు తెలివంది కోపోద్దీపితుడై బలాఢ్యుడైన ప్రద్యుమ్నుడిపై యమదండం వంటి బాణాలు ప్రయోగించాడు. అందువలన ప్రద్యుమ్నుడు మూర్ఛపోయాడు. తర్వాత అతడి సారథి కలవరపడి రథాన్ని రణరంగం నుండి పక్కకు తొలగించి తోలుకొని పోయాడు. అలా మూర్ఛిల్లిన ప్రద్యుమ్నుడిని తీసుకుని వెళ్ళి అతని సారథి రథాన్ని రణరంగం నుండి తొలగించి దూరంగా ఆపి ఉంచగా కొంతసేపటికి ఆ వీరుడు తేరుకొని సూతుడితో అన్నాడు, ఓ దారుకుడు పుత్రుడా, భయంకరంగా పోరు జరుగుతున్నప్పుడు నన్ను యుద్ధభూమి నుండి దూరంగా తీసుకొని రావటం ఎందుకు? ఎదుటి వీరుల పరాక్రమ విజృంభణ చూసి నువ్వు భయపడ్డావా? చెప్పు. పేరు ప్రతిష్టలను ఆర్జించిన దారుకుడు పుత్రుడివైన సారథి యుద్ధం నుండి వెనుతిరిగిపోవటము, రణరంగంలో వెన్నుచూపి పారిపోయే వారిని సంహరించటము, శరణు వేడిన వారిని రక్షించకుండా ఉండటము యాదవ వంశంలో పుట్టిన వీరశ్రేష్ఠులకు కలలో అయినాను ఉన్నాయా? పరాక్రమం విడిచి యుద్ధభూమి నుండి నేను తేజస్సు కోల్పోయి తొలగిపోతే బలరాముడు, శ్రీకృష్ణుడు, రాకుమారులు, అక్రూరుడు మొదలైన పెద్దలు నన్ను చూసి నవ్వరా? నువ్వు చేసింది తప్పు. ఇకనైనా సాంబుడు, చారుదేష్ణుడు యుద్ధం చేస్తున్న చోటికి సాల్వుడికి ఎదురుగా రథాన్ని సాగనిమ్ము అని అనగా ప్రద్యుమ్నుడికి సారథి ఇలా బదులు చెప్పాడు, వీలు చాలు కాని వేళ రథికుడిని సంరక్షించే బాధ్యత సారథిపై ఉంటుంది. అలాగే సారథిని కాపాడే బాధ్యతకు రథికుడు పూనుకోవాలి. రథికుడు, సారథి ఇద్దరు శరీర రక్షణకు బాధ్యులు. సాల్వుడి బాణాల చేత నీ బలం తరిగింది. అందుచేత ఇలా నిన్ను తీసుకొని వచ్చాను. ఓర్చుకొనుము. నా రథానికి కట్టిన గుర్రాల పటుత్వాన్ని ఇంక నువ్వు చూడగలవు. వెంటనే సూతుడు రథాన్ని కుడి ఎడమల విచిత్ర గతులతో ఆశ్చర్యంగా నడిపి సాల్వుడికి అప్రదక్షిణంగా చుట్టి వచ్చాడు. సాల్వుడు దాన్ని తనకు అవమానంగా ఎంచి సారథిని 3 బాణాలతో కొట్టి రాక్షస మాయతో కూడిన చాలా బాణాలు ప్రద్యుమ్నుడిపై ప్రయోగించాడు. సాల్వుడు వేసిన మాయా బాణాలను వమ్ము చేసి ప్రద్యుమ్నుడు అతడి ముఖాన్ని, రొమ్మును ఒకేసారి తాకేటట్లు బ్రహ్మాస్త్రాన్ని భయంకరంగా ప్రయోగించాడు. సాల్వుడు బ్రహ్మాస్త్ర పీడితుడై మూర్ఛిల్లాడు. ప్రద్యుమ్నుడు మరొక దివ్య బాణాన్ని సంధిస్తూ ఉండగా ఆకాశంలో హాహాకారాలు ఉప్పతిల్లాయి. దేవతల ప్రేరణ చొప్పున నారదుడు, వాయుదేవుడు ప్రద్యుమ్నుడి దగ్గరికి వచ్చి అన్నారు, వీడు నీ చేత చంపదగినవాడు కాడు, వీడిని నారాయణుడే వధిస్తాడు అని బ్రహ్మదేవుడు చెప్పినట్లు నారద మారుతులు పలుకగా ప్రద్యుమ్నుడు ఇంకా తాను బాణం వేయక ఊరుకున్నాడు. తర్వాత ద్వారకా నగరంపై ముట్టడి మాని సౌంభుకం ఎక్కి సాల్వుడు వెళ్ళిపోయాడు. రాజసూయాగం పూర్తయిన తర్వాత నేను ద్వారకకు వెళ్ళి చూడగా అక్కడ ఉద్యానవనాలు శత్రు సైనికుల చేత నాశనమైపోయాయి. ప్రవేశ ద్వార సీమలు గుర్తుపట్టలేనట్లు మారిపోయాయి. విప్రగృహాలతో వేద పారాయణ వినిపించటం లేదు. యజ్ఞయాగాదులు జరగటం లేదు. స్వాహాకారాలు వినరాలేదు. స్త్రీ జనాల శరీరాలపై ఆభరణాలే లేవు. ఇక సాల్వుడిని చంపి కానీ తిరిగి ద్వారకా నగరం ప్రవేశించజాలనని శపథం చేసి పురరక్షణకై బలరామాదులను నియోగించి వెంటనే ప్రయాణభేరి మోగింపచేసి పురోహిత బ్రాహ్మణ ఆశీస్సులు అందుకొని శైబ్య, సుగ్రీవాలనే గుర్రాలను పూంచిన దివ్యరథం అధిరోహించి పాంచజన్య శంఖారావం, పంచమహావాద్యాల ధ్వనులు దిక్కులు చెవుడు పడేటట్లు అచ్చీళ్ళయి. ప్రజల ఆశీస్సులు వెల్లివిరిశాయి. మనోహరంగా గరుడ ధ్వజం ఆకాశంలో ప్రకాశించింది. అలా లెక్కకు మిక్కిలైన చతురంగ బలాలతో కొండలు, అడవులు, సరస్సులు, నదులు దాటి మార్తికావ దేశానికి వెళ్ళగా అక్కడ సాల్వుడు ముందే సౌంభుకాన్ని ఎక్కి సముద్ర గర్భంలోకి వెళ్ళాడు. ధర్మరాజా, నేను కూడా వాడి వెనుకనే వెళ్ళి చాలా వాడి అయిన అస్త్రాలు వర్షం వలె వాడి సేనా సమూహంతో యుద్ధం చేశాను.
వీరాది వీరులైన సాల్వయోధులు ప్రయోగించిన బాణ సముదాయం లెక్కకు మిక్కిలిగా నా రథాన్ని, సారథిని, గుర్రాలను, జెండాను కనిపించకుండా దట్టంగా కప్పివేశాయి. ఆ బాణాలన్నీ నన్ను చేరకుండానే నేను చాలా వేల బాణాలు వేసి సాల్వుడి సేనతో గొప్ప యుద్ధం చేశాను. నా చేత ఎక్కుపెట్టబడిన శారింగం అనే నా వింటి నుండి వెలువడిన బాణ సమూహాల చేత ముక్కలు ముక్కలై రాక్షసుల దేహాలు సుగ్రీవుడి సేనల చేత విసరబడిన కొండల వలె సముద్ర మధ్యంలో పడిపోయాయి. చాలా పెద్దవైన రాక్షసుల శరీరాలు సముద్రంలో కుప్పలు తెప్పలుగా కూలుతున్నప్పుడు సముద్రం ప్రళయకాలంలో గూర్నిల్లుతున్నట్లు పెనురొద చేసింది. నా సైన్యాలతో చెలరేగిన వీరభటుల సింహనాదాలు, గుర్రాల సకిలింపులు, ఏనుగుల ఘీంకారాలు ఆ సముద్ర ఘోషను కూడా మించిపోయాయి. నా సైనికులలో పెళ్లిబిక్కిన ఉత్సాహాన్ని, తన సేన బలహీనపడటాన్ని గ్రహించిన సాల్వుడు సహింపలేక తిరిగి సౌంభుకం ఎక్కి నాతో మాయాయుద్ధం చేయటానికి పూనుకున్నాడు. నీచ రాక్షసుడైన సాల్వుడు నా మీద గండ్రగొడ్డళ్ళు, ఉరితాళ్ళు, అంకుశాలు, కత్తులు, బల్యాలు, ఇనుప గుదియలు వర్షించాడు. నేను వాటిని అన్నింటినీ వ్యర్థం చేశాను. అతడు మరలా మాయకు ఉపక్రమించి నా మీద రాళ్ల వర్షం కురిపించాడు. చీకట్లతో, చలితో మేఘాలు కమ్మిన రోజులను, వెలుగుతో, వేడితో ప్రకాశించే రోజులను కల్పించాడు. ఆకాశంలో 100 సూర్యులు, 100 చంద్రులు, 1,00,000 అగ్నిహోత్రులు వెలిగేటట్లు చేసి ఇది పగలు, ఇది రాత్రి అని నేను తెలుసుకోవటానికి వీలు లేకుండా చేశాడు. సమస్తమైన మాయలను పరిహరించే ఆగ్నేయాస్త్రం చేత ఆ రాక్షసుడు కల్పించిన మాయను తొలగించాను. ఇది నాకే ఆశ్చర్యకరమైనది. ఆ సమయంలో ఒక వార్తాహరుడు ద్వారక నుండి వచ్చాడు. ద్వారకలో వసుదేవుడు సాల్వుడి చేతికి చిక్కినాడని, నువ్వు వెళ్ళి ద్వారకాపురిని రక్షించుకోవాలని అతడు చెప్పాడు. మహాబలవంతులైన బలరామాదులు ఉండగా వసుదేవుడు ఎట్లా సాల్వుడి చేతికి చిక్కాడు? ఇది సరిపోని విషయం అని నేను నా మనసులో చింతిస్తూ ఉండగా, చేసినట్టు పుణ్యం క్షీణించిన పిదప స్వర్గలోకం నుండి భూమికి దిగివచ్చే యయాతి వలె ఆభరణ కాంతులు తగ్గిపోవగా చెదిరిన తల చుట్టూ బట్టలతో సౌంభుకం నుండి వసుదేవుడు రాక్షసుల చేత పీడించబడుతూ అవతరించడం నాకు కనిపించింది. దాన్ని చూసి దుఃఖంతో మోహాంధుడినైన నా చేతి నుండి శారింగం అనే ధనుస్సు జారి కింద పడింది. నేను రథంపై కూలబడిపోయాను. ఆ అవస్థను చూసి నా సేన ఎంతో బాధపడి అతిశయించిన ఉద్రేకంతో ఆక్రోశించింది. తర్వాత చాలాసేపటికి నాకు తెలివి వచ్చింది. చూశాను కదా, సౌంభుకంలో వసుదేవుడు కనిపించలేదు. ఇక అదంతయు రాక్షస కల్పిత మాయ అని తెలుసుకున్నాను. తర్వాత మాయావి అయిన సాల్వుడిపై బాణం వేయగా ఆ రాక్షసుడు సౌంభుకమును అదృశ్యం కావటం జరిగింది. రాక్షసుల హాహాకారాలు దశ దిశలా విస్తరించాయి. అప్పుడు నేను శబ్దభేది బాణాలు ప్రయోగించి ఆ రాక్షసులను సంహరించాను. అప్పుడు సాలుడు తన సౌంభకాన్ని ప్రాగ్జ్యోతిషపురంగా చేశాడు. తాను దానవుడై నా మీద పర్వతాల వాన కురిపించాడు. ఆ రాక్షసుడు నాపై పెనుగొండలు తండోపతండంగా విసరగా నేను పిడుగుటమ్ముతో వాటిని తొలగించి ఉండగా నన్ను చూసి అప్పుడు యుద్ధనీతి తెలిసిన మహావీరులు పోరాటంలో అల్పుడైన శత్రువును కూడా వదిలిపెట్టరు కదా, వీడు మాయల మారి పరాక్రమశాలి, వీడిని నిర్లక్ష్యంగా వదిలిపెట్టదగునా అని సారథి అయిన దారుకుడు శ్రీకృష్ణుడికి హితోపదేశం చేశాడు. ఆ దారుకుడి మాటలు విని కోపించి మంటలచే భయంకరమై ప్రతికూలురైన రాక్షసులను, గంధర్వులను, యక్షులను, దైత్యులను, దానవులను మండించి బుగ్గు చేయటంలో దారుణమైన చక్రాన్ని మంత్రించి సౌంభుకం మీదకి వేయగా వెలుగులు విరజిమ్ముతూ సూర్యమండలం వలె ఆకాశంలో వెళ్ళి సౌంభుకం మధ్య పడింది. అప్పుడు సౌంభుకం ఘోరమైన సుదర్శన చక్రాగ్ని చేత కాల్చబడి పరమేశ్వరుడి బాణాగ్ని చేత దగ్ధం చేయబడిన త్రిపురాల వలె పాడై భూమిపై పడింది. సాల్వుడు సైతం తీవ్రమైన నా చక్రవేగానికి 2 ముక్కలై కింద పడ్డాడు అని శ్రీకృష్ణుడు తాను సాల్వుడిని చంపిన కథ ధర్మరాజుకు చెప్పాడు. తర్వాత అతడు పాండవులను వీడ్కొని తన చెల్లెలు సుభద్రను, మేనలుడైన అభిమన్యుడిని తన బంగారు రథంపై ఎక్కించుకొని ద్వారకకు వెళ్ళాడు. దృష్టద్యుమ్నుడు తన మేనల్లుళ్ళు ద్రౌపది కొడుకులైన ప్రతివింధ్యుడు మున్నగవారిని తనతో పాటు ద్రుపద నగరానికి తీసుకొని పోయాడు. పాండవులు తమ ముఖ్య సేవకులైన ఇంద్రసేనాది భట్లు 20 మందితో వేల కొలది బ్రాహ్మణులతో ద్వైతవనానికి వెళ్ళారు. అప్పుడు ధర్మరాజు తమ్ముళ్ళతో అన్నాడు, ఇది చాలా వెరపు గొలిపే అడవి. ఇందులో సింహాలు, శరభాలు, గొప్ప పాములు, పెద్ద పులులు, మదించిన ఏనుగులు ఉన్నాయి.
ఇందులో జాగ్రత్తగా మెలగవలసి ఉంది. అంతేకాదు శత్రువులు మాయలు పన్నవచ్చును. అన్నిటినీ మనసులో తెలుసుకొని మనం మసలు కొనవలసి ఉంది అనిన ధర్మరాజుతో అర్జునుడు అన్నాడు, బ్రహ్మజ్ఞానులు తపోవృద్ధులైన బ్రాహ్మణులు, అన్ని లోకాల్లోనూ అడ్డు లేకుండా ప్రవేశింపగల మహాత్ములు, నారద వ్యాసాది మహర్షులు నీచే పూజితులై నిత్యం నీ కుశలాన్ని కోరుతూ ఉంటారు. నీ పరాక్రమం అందరినీ కాపాడుతూ ఉంటుంది. ఈ ద్వైతవనమా అన్ని ఋతువులలో వివిధ కుసుమ ఫలభరితమైనది. ఈ మనోహర వనంలోని వృక్షాలపై నెమళ్ళు, చిలుకలు, కోకిలలు మధురంగా కూస్తూ వీణులకు విందు కలిగిస్తున్నాయి. ఇందులోని సరస్సులు కొంగలు, కొక్కెర్లు, కన్నెలేడి పిట్టలు, బెగ్గురు పిట్టలు మున్నగు జలపక్షులతో తుమ్మెదలతో ప్రసన్నంగా ఉప్పుతున్నాయి. ఇందులో ప్రవహిస్తున్న నదులు నిర్మల శీతల జలవాహినులై ప్రకాశిస్తున్నాయి. ఈ అరణ్యంలో మహర్షులు ఎందరో నివసిస్తూ ఉన్నారు. మనం కూడా ఇక్కడే ఉందాము అని సుకుమారాలైన లతా సమూహాదులతో రమణీయాలైన చెట్ల మొదళ్లలో 5 వేరువేరుగా నివాస స్థానాలు నిర్మించుకొని నీతాత్ములై దేవ పితృకార్యాలు చేస్తూ తమ దగ్గరకు వచ్చిన బ్రాహ్మణోత్తములకు సంప్రీతికరాలైన భోజనాధికాలు సమకూరుస్తూ ద్వైతవనంలో సంతోషంతో నివసించసాగారు. పాండవుల దగ్గరకు ధర్మవేత్త, తపశ్శక్తి వలన పాపాలను భస్మం చేసుకున్నవాడు అయిన మార్కండేయ మహర్షి తన ప్రియ శిష్యులతో కలిసి వచ్చాడు. వనవాస కష్టాలను అనుభవిస్తూ ఖిన్నులైన పాండవులను ద్రౌపదిని చూసి అన్నాడు, ఆనాడు తండ్రి ఆజ్ఞ చేత రాజ్యాన్ని త్యజించి పతివ్రత అయిన సీతతో తమ్ముడితో వనవాసం చేసిన శ్రీరామచంద్రుడిని చూశాను. ఇప్పుడు బ్రాహ్మణ వంశాలను పోషిస్తూ సజ్జనులచే కొనియాడబడుతూ సత్యధర్మాలను పాలిస్తూ రమణీయ యశస్సుతో సమాన్వితుడై రాజిల్లుతున్న ధర్మరాజును చూశాను. ప్రాచీన రాజర్షులు సగర, భరత, నల, యయాతి, వైన్య, నాభాగ ప్రభృతులు ఇలాగే సత్యధర్మాలు పాటించి ఉత్తమ లోకాలు పొంది అదృష్టవంతులయ్యారు. పాపాత్ముడైన శకుని ప్రోత్సాహంతో ధర్మం తప్పిన దుర్యోధనుడి వంటివాడు మరొకడు లేడు. మీరు నిత్య సత్యవ్రతులు, ధర్మాత్ములు, మీకు అభీష్ట సిద్ధి కలుగుగాక అని ఆశీర్వదించి మార్కండేయ మహర్షి వెళ్ళాడు. అప్పుడు సాయంకాల సంధ్యావందనం ఆచరిస్తున్న ధర్మరాజును, సాయం సమయ హోమాలను వేల్చుతూ అగ్నిహోత్రాలను ప్రజ్వలింపచేస్తున్న వేల కొలది విపురులను బకదాల్భ్యుడు అనే మహాముని చూసి ఇలా అన్నాడు, సద్గుణాల చేత గొప్పవాడైన ఓ ధర్మరాజా, మా దృష్టిలో మీకు అరణ్యవాసము చాలా మేలు చేకూర్చేదైంది. సహజ పుణ్యశీలురు, పవిత్ర చరిత్రులు, ఋగ్య జుస్సామ వేద పారంగతులైన బ్రాహ్మణోత్తములు నిరంతర వాత్సల్యంతో మీ యోగక్షేమాలను చూస్తూ శుభోన్నతులను పెంచుతున్నారు. బ్రాహ్మణుల దయ వలన పూర్వకాలంలో వైరోచనుడు మున్నగు రాజులు అపార వైభవ ప్రాభవాలతో భూమండలం ఏలగలిగారు. అగ్నికి వాయువు తోడైనట్లు రాజుకు బ్రాహ్మణులు సాయం చేస్తే అతడు శత్రువులను విశేషంగా పరిమార్చుతాడు. వినయపరుడైన బ్రాహ్మణ గురువుల చేత నడపబడిన రాజుకు అలబ్ధ లాభాది త్రితయం సమకూరుతుంది. బ్రాహ్మణ విహీనుడు, ధర్మహీనుడు అయిన రాజు ప్రజాభిమానాన్ని కోల్పోతాడు. ప్రజానురాగం లేకుంటే రాజ్యం సుస్థిరంగా నిలవనేరదు. మీరు బ్రాహ్మణ ప్రియులు, ధర్మనిత్యులు, మీకు అభ్యుదయం కలుగుగాక అని చెప్పి బకదాల్భ్య మునివరుడు వెళ్ళాడు. ఇక పాండవులు అరణ్యవాసంలో తాము అనుభవిస్తున్న పాట్లు మర్చిపోయే కథలను చెప్పుకుంటూ కాలం గడుపుతున్నారు.